హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ రిషి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు ఎండలో నువ్వు? వావ్, ఎండలో పడుకుంది ఫ్రెండ్స్. చూడండి, మనం కాసేపు ఎండలో వచ్చి మనం ఉండలేము, కానీ దీనికి చూస్తావా ఎంత మంచి అలవాట్లు. లోపలంతా నీడ చల్లగా ఉంది కదా అనేసి ఎండకు వచ్చి చూడండి ఎంత దర్జాగా పడుకుందో. కానీ మీరు ఎండకు పడుకుంది అని అనుకుంటున్నారు కదా, నిజమే, ఇది ఎండకు పడుకుంది. కానీ దీని ట్రిక్కులన్నీ నాకు బాగా తెలుసు. ఇది ఎందుకు పండుకుందో నాకు అర్థమైపోయింది. ఎందుకు పడుకుంది అని అంటే, ఇక్కడ నేను పప్పులు, పుట్నాలు, రైస్, మిగిలిన రైస్ అన్నీ ఇక్కడ పెడతానమాట. వాటి కోసం పావురాలు వస్తాయి ఇక్కడికి. ఆ పావురాలని కాపు కాయడం కోసం ఇక్కడ వచ్చి పడుకొని నాటకాలు వేస్తుంది. ఈ విసిగడి వేషాలన్నీ నాకు బాగా తెలిసిపోయాయి ఈ కొద్దిపాటి జర్నీలో. అబ్బా, నిజంగా ఫ్రెండ్స్, పావురాలని ఎంత గురిపెట్టి చూస్తూ ఉంటుంది అని అంటే అప్పుడు పట్టేసుకొని తినేస్తా అన్నట్టు. కానీ వేటలో ఒక్కొక్కసారి విఫలమవుద్ది, ఒక్కొక్కసారి లాభం కూడా పొందుద్ది. నాకు అనిపిస్తుంది అనమాట, అబ్బా కోపం వస్తుంటుంది, కానీ అయినప్పటికీ కూడా దాని వేటని మనం ఏం చేయలేం కదా. సో ఈ చుట్టుపక్కల ఇట్లా గోడల పైన ఉంటాయన్నమాట, పావురాలు వచ్చి ఉంటాయి. వాటిని తినడం కోసం ఈవిడ గారు ఇక్కడ మాత్రం కాపు కాసి మరీ కూర్చుంది. మా విస్సిగాడి కాడ ఉన్న నాటకాలు ఎవ్వరికి ఉండవు. చూడండి, వీటిని ఇలా తలపైన ఇలా అంటే చాలు ఎంతో ప్రేమ. మీరు అని చూడండి ఫ్రెండ్స్, కుక్కల్ని కానీ పిల్లుల్ని కానీ ఇలా తలపైన అంటే చాలు, అవి మనకి ఫ్రెండ్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. చూస్తున్నారు కదా, ఈవిడ గారికి ఎండ కావాలి అంట, ఎండలో ఉంది. చూస్తున్నారు కదా, చాలా అసలు ఎంత జాగ్రత్తగా ఇంట్లో చూస్తుంటుందంటే ఫ్రెండ్స్, అసలు చెప్పడానికి ఉండదు. నైట్ మా ఇంట్లో ఎలకల్ని పడనీయకుండా చేస్తుంది. ఈ పెళ్ళి వల్ల నాకు చాలా సేఫ్ అవుతుంది. మనము ఎంతో ఖరీదు పెట్టుకొని ఎంతో ఖరీదుతోటి శారీస్ తెచ్చుకుంటాము, బట్టలు తెచ్చుకుంటాము కదా, ఆ బట్టల్లో ఎలకలు దూరి కొరుకుతూ ఉంటాయి. అవి కొరకకుండా చాలా సేఫ్ చేస్తుంది. మా ఇంట్లో చాలా శారీస్ ఉంటాయి, ఆ శారీస్ని సేవ్ చేస్తుంది. మా ఇంట్లో ప్రతిసారి నేనే అనుకున్నాను, ఎక్కడ పడితే అక్కడ ర్యాక్ ప్యాడ్ పెడుతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా ఎన్నో పడుతూ ఉన్నాయి. ఇక ఈ మా బిస్సిగాడు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో చాలా సేఫ్ అయిపోయింది. ఎలకలు రాకుండా ఇంటిని, ఎలకలతోటి బాధపడకుండా నన్ను సేఫ్గా కాపాడుతుంది బిస్సి. థ్యాంక్ యూ బిస్సి, థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటిని కాపాడుతున్నందుకు. ఈవిడ గారైతే పైన వచ్చి ఇలా రెస్ట్ తీసుకుంటుంది. సో ఇలా ఉంటుంది. పిల్లులు ఉండడం వల్ల ఇంట్లో చాలా సేఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ పిల్లులు ఉంటే మీరు కూడా సేఫ్గా పెట్టుకోండి ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.